ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై అనంతపురం జిల్లా వైసీపీ శ్రేణులు కదం తొక్కారు. అధిష్టానం పిలుపు మేరకు అనంతపురం నగరంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు తగిలించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ వసీం, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ, బీసీ నేత రమేష్ గౌడ్తో పాటు ఇతర కీలక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన కంటే రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శలు చేశారు. సూపర్ 6తో పాటు ఇతర హామీలను అమలుకు చంద్రగ్రహణం పట్టిందన్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రెండేళ్లు కాలయాపన చేశారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. ఈ రెండేళ్లలో వారు చేసింది కుట్రలు, కుతంత్రాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు తప్ప మరేవీ లేదన్నారు. ఈ వంచన ప్రభుత్వంపై ప్రజలకు మద్దతుగా పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుకు సొత్తు ఉందా లేదా? చంద్రబాబుకు ఉందా లేదా? మోసానికి కేరా పట్టాల్సి ఎవరు? మోసానికి కేరా పట్టాల్సి ఎవరు? మోసానికి కేరా పట్టాల్సి ఎవరు? మోసానికి కేరా పట్టాల్సి ఎవరు? విద్యార్థులకు మెగా డిఎస్సీనా? మెగా డిఎస్సీనా? మెగా డిఎస్సీనా? యువతకు న్యాయం జరిగిందా? మహిళలకు న్యాయం జరిగిందా? రెండు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కానీ అమలు పరచలేదు. ఆ రోజు 2014 నుంచి 19 వరకు అమలు పరిచిన సంక్షేమ కార్యక్రమాలకు ఈ రాష్ట్రంలో చంద్రగ్రహణం పట్టింది. 2 సంవత్సరాలైంది. అలాగే వెన్నుపోటు పాలన ప్రారంభం నుంచి ఏ సంక్షేమ కార్యక్రమం కూడా పూర్తిగా ఇవ్వలేదు. వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. వాళ్ళ హామీలుగానే మిగిలిపోయినాయి తప్ప ఎక్కడ కానీ లేకుండా పోయింది. యువతకి ఇస్తామన్నారు. యువతకు వచ్చేసి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నత చదువులు చదివిస్తామన్నారు. ఉన్నత చదువులు చదివించడానికి ఫీజు రియంబర్స్మెంటే ఇంకా 4000 కోట్ల రూపాయలు ఇంకా కూడా అప్పుగా పట్టింది. ఈరోజు కాలేజీల యొక్క యాజమాన్యం ఫీజులు ఇవ్వండి లేకుంటే పరీక్షలు కూర్చోవటం చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే మహిళలకు కూడా మోసం చేశాడు, రైతన్నలకు మోసం చేశాడు. అలాగే అనేక వారికి కూడా హామీలు, మహిళలకు ముఖ్యంగా కూడా 0 వడ్డీ ఇస్తామన్నాడు. ఇంతవరకు 0 వడ్డీ కూడా ఇవ్వలేదు. రైతులకు కూడా వారు తీసుకున్న అప్పులకు 0 వడ్డీ కూడా చెల్లించడం లేదు. ఇలాగ అన్ని రకాల కూడా మోసం చేశారు. కానీ ఈరోజు చెప్పుకోవడానికి ఏమి లేక డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు 3 పార్టీలు కలిపి, టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిపి కూడా మోసం చేస్తూ ప్రజలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మాట్లాడడానికి ఏమీ లేక, చెప్పడానికి ఏమీ లేక ఈరోజు ఫ్రస్ట్రేషన్లోకి చంద్రబాబు నాయుడు గారు లోనై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పేసి రాజకీయాలు డైవర్ట్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ హామీలు నెరవేర్చే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు. చెప్పుకోవడానికి ఏమీ లేవు. వీళ్ళు ఏమైనా 2 మాటల్లో చెప్పుకోవాలంటే వీరు చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు, భూదండాలు, ఇవే మాత్రం కుట్రలు, కుతంత్రాలు, ఇవి మాత్రం చెప్పుకోవచ్చు. ఈరోజు సంక్షేమంలో జరిగిన కోతను గురించి చెప్పుకోవచ్చు. వీరు చేసిన ప్రజలపైన మోపుతున్న అప్పుల మోతను గురించి చెప్పుకోవచ్చు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది కాబట్టి రాష్ట్రమంతా కూడా ఈరోజు వారు ఇచ్చిన హామీలు ఏదైతే 3 పార్టీలు ఇచ్చి హామీ ఇచ్చారో ఆ హామీల పత్రాలన్నీ కూడా అగ్నికి ఆహుతి కూడా ఈరోజు కూడా ఇప్పుడే మేము చేస్తున్నాం, నిరసన చెప్తున్నాం. ఈ ప్రభుత్వం పైన ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జై జగన్. పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకాలకి, మోసాలకి, అక్రమాలకి, మరీ ముఖ్యంగా
ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఆ విధానాలన్నింటినీ ఖండిస్తూ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలుగా మాత్రమే కాదు 40 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజలని అనేసి, ఈ రాష్ట్రాన్ని అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకే మనకందరికీ తెలిసినటువంటి విషయంగానే మళ్ళొకసారి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులందరూ కేవలం ఈ రాష్ట్రంలో మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, చివరికి దేవుడి పేరుతో కూడా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి నీచ పరిస్థితికి ఈ రాష్ట్రంలో దిగజార్చారు అనేటటువంటి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా మరొకసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఈ విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. మీ యొక్క అధికారంతో ప్రజలకు మంచి చేయాలే కానీ ప్రజలకు వెన్నుపోటు పడిచినటువంటి సందర్భాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పాటికే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచనలో పడ్డారు. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు, ప్రజలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి, కేవలం ప్రజలను దమ్ముగా ఒకవేళ నీతి నిజాయితీలతో విలువలతో చేసేటువంటి రాజకీయాలు చేసేటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఇప్పటికే నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రైతన్నలు కావచ్చు, మహిళలు కావచ్చు, బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కావచ్చు, ప్రతి పేదవాడు కూడా మీ ప్రభుత్వ పరిపాలనలో వెన్నుపాటుకు గురైనటువంటి పరిస్థితులను మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకే అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చండి. హామీలు నెరవేర్చలేమని తెలిసి కూడా మీరు అబద్ధపు హామీలు ఇచ్చినారే చూడు, మరి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఖండిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల పక్షాన, ప్రజల గొంతుకుగా నిలబడతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు అనంతపురం నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా హాజరు కావడం జరిగింది. మనం చూసుకుంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సూపర్ 6 అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆయన బాండ్ల మీద సంతకాలు చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి అమలు చేస్తామని చెప్పేసి చెప్పిన విషయం కూడా మీరందరూ ఒకసారి గుర్తించుకోవాలా. దాదాపుగా 2 ఏళ్ళు, ఈరోజు 2 ఏళ్ళు కూడా పూర్తి కాబోయింది. ఇప్పటికి కూడా ఏ విధాలుగా ప్రజలందరూ కూడా వెన్నుపోటు పుట్టిన విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా. గతంలో మనం చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమం తీసుకుని ముందుకు పోయిన విషయం కూడా మనం ఒకసారి గమనించాలా. ఈరోజు నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా అనేకవంటివన్నీ హామీలు ఇచ్చి కూడా ఈరోజు ఒక్క హామీని కూడా నెరవేర్చుకోపోయిన విషయం కూడా మనం ఒకసారి గమనించాలా. ఈరోజు ఫ్రీ బస్ అని చెప్పేసి 16 కేటగిరీలు ఉంటే కేవలం 5 కేటగిరీలకు చెప్పిన వెన్నుపోటు పుట్టింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా గొడ్డల పార్టీ అని చెప్తున్నారు. ఇన్ని వెన్నుపోటు కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరిది గొడ్డల పార్టీ అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరైతే చంద్రబాబు నాయుడు పైన ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళపైన కేసులు పెట్టడం కూడా, అనేక అక్రమాలు కేసులు పెట్టి ఇవన్నీ చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ గమనించాలా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తున్నాను.